నమస్తే అండి, నేను మీ కృష్ణ. సమాజంలో వావి వరుసలు లేకుండా వ్యవహరిస్తున్న కొందరు తీరు జుగుప్సాకరంగా కనిపిస్తుందండి. ఏకంగా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఒక కన్న తండ్రి తన కన్న కూతురిపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అసలు ఈ వార్త చెప్పుకోవాలంటేనే సిగ్గుపడాల్సిన అంశం. ఇందుకు సంబంధించిన సంఘటన దావానంలా వ్యాపించడంతో దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుంది. వికారాబాద్ జిల్లా కేంద్రంలో కన్న కూతురిపై ఓ తండ్రి అత్యాచారం చేశాడు. ఫోన్లోని న్యూడ్ ఫోటోలు, వీడియోలు చూపిస్తూ బాలికపై పలుపార్లు అత్యాచారం చేసినట్లు ఆ బాలిక తోటి విద్యార్థినులకు సమాచారం అందించింది. అయితే 9వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థిని తోటి విద్యార్థులతో తాను పడుతున్న ఇబ్బందులను పంచుకోవడంతో ఆ విద్యార్థులంతా సహచర టీచర్కి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆ టీచర్ కూడా కూపి లాగడంతో ఆ కన్న తండ్రి చేసిన అకృత్యమంతా వెలుగు చూసింది. దీంతో వెంటనే ఆ టీచర్ స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం బాలికకు భరోసా సెంటర్కు పంపారు. అయితే ఈ సంఘటన ఈ నెల 27వ తేదీ జరగడంతో ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి ఆరోగ్యం కూడా నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆ కన్న తండ్రిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి స్థానికులంతా డిమాండ్ చేస్తున్నారు. స్థానికులే కాదు, కన్న కూతురిపై ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడే ఏ తండ్రినైనా ఇలాంటి శిక్షలే విధించాలని చెప్పి నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని మొత్తం ఓ పోలీస్ అధికారి వివరిస్తున్నారు. అదేదో మనం కూడా చూద్దాం. నేను వికారాబాద్ టౌన్ సిఐని ఈ నెల 27వ తారీఖు రోజు వికారాబాద్ పోలీస్ స్టేషన్ కి ఒక కేసు రావడం జరిగింది. దాని యొక్క కంప్లైంట్ యొక్క సారాంశం ఏంటంటే, ఒక 9th క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయి వాళ్ళ స్కూల్ టీచర్ కి తనకు పెయిన్ వస్తుందని చెప్పడంతో ఆ స్కూల్ టీచర్ అమ్మాయిని దగ్గర తీసుకుని ఏం జరిగిందో మొత్తం డీటెయిల్స్ అని తెలుసుకున్న తర్వాత అట్టి విషయాన్ని వాళ్ళ ప్రిన్సిపల్ గారు చెప్పడంతో ఆ ప్రిన్సిపల్ గారు సిడబ్ల్యూసీ వాళ్ళకు, అదేవిధంగా సిడబ్ల్యూసీ వాళ్ళు మాకు మెసేజ్ చేసి మాకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత అమ్మాయిని మెడికల్ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. మెడికల్ ట్రీట్మెంట్ లో అమ్మాయికి ఫిజికల్ గా అబ్యూస్ జరిగినట్టు నిర్ధారణ అయింది. సో దానివల్ల కారణం వాళ్ళ సొంత తండ్రి అయిన జగన్నాథ్ అని తెలియడంతో అతని పైన కేసు నమోదు చేయడం జరిగింది. 245/2026 పోక్సోలోని వివిధ కేసులు సొంతం తండ్రి రేప్ చేసింది కాబట్టి ఆ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చేయడం జరిగింది. ఈ కేసు నమోదైన తర్వాత అతడు పరారులో ఉన్నట్టు మాకు తెలిసింది. అయితే ఈ రోజు జరిగిన సందర్భంలో ఏమంటే, ఆయన ఆటోలో తన కూతురికి కడుపు నొస్తుందని చెప్పడంతో కూతురుని తీసుకుని పోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుని వాళ్ళ ఇంట్లో ఎవరు లేని సందర్భంలో అమ్మాయిని బలవంతంగా శారీరకంగా కలిసి తెలిసింది. అదేవిధంగా తన యొక్క ఫోన్ లో న్యూడ్ ఫోటోస్, అదేవిధంగా బ్లూ ఫిల్మ్ చూపిస్తూ అమ్మాయితో పలుమార్లు శారీరకంగా కలిసినట్టు మా దృష్టికి రావడంతో ఆ సెక్షన్ కూడా నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ టీచర్స్ కు, పిల్లలకి చెప్పే విషయం ఏంటంటే, మీ దగ్గర చదువుతున్న స్టూడెంట్ ఎవరైనా సరే యాక్టివ్ గా ఉండి సడన్ గా ఒకటేసారి మూడ్ ఆఫ్ అయితే, వాళ్ళకు బాడీలో ఎలాంటి మార్పులున్నా, ఒంటరిగా ఉన్నా వాళ్ళు దయచేసి దగ్గర తీసుకుని దానికి గల కారణాలు తెలుసుకుని ఇటువంటి విషయాలు మా దృష్టికి తీసుకొస్తే నిందితుడు ఎవరైనా సరే వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకుని పోలీసు వాళ్ళు ముందే ఉంటారు ఇలాంటి చర్యల పైన. కాబట్టి ఎవరు కూడా పిల్లల్ని ఇటువంటి విషయాన్ని తీసుకొస్తే ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దని చెప్పడం కోసం జరుగుతుంది. అదేవిధంగా ఈ కేసులో నిందితుడు జగన్నాథ్ ఎవరైతే ఉన్నారో ఆయనకు 2 భార్యలు, మొదటి భార్యకు 3 కూతుర్లు, 1 కొడుకు, అదేవిధంగా ఫస్ట్ భార్యకు 1 కూతురు, 1 కొడుకు. రెండో భార్య చనిపోయింది. అందరూ కూడా ఒకటే ఫ్యామిలీ ఉంటున్నారు. ఇప్పటిదాకా అతన్ని కస్టడీ తీసుకుని విచారణ చేశాం. తర్వాత కూడా దీనిపైన విచారణ చేపట్టి నిందితుడికి కఠినమైన శిక్ష ఉండే విధంగా పకడ్బందీగా కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది.